భూమి శారద పక్కనే కూర్చొని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటే గగన్ పేమెంట్ చేయటానికేమో వెళ్ళి ఉంటాడు. అయితే అప్పుడే శారదకి ఊపిరి ఆడక పల్స్ డౌన్ అవుతూ ఉంటుంది. అత్తయ్య అత్తయ్య అని భూమి విలవిల్లాడిపోతూ డాక్టర్ డాక్టర్ అని కేకలు పెడుతూ పిలవటంతో నర్సు డాక్టర్ పరిగెత్తుకుంటూ వస్తారు. మా అత్తయ్య పల్స్ డౌన్ అయిపోతుంది, చూడండి డాక్టర్ చూడండి అని భూమి చెప్తుంది. ఇక భూమిని బయటికి పంపించేసి ఇంజెక్షన్ చేసి డాక్టర్ బయటికి వస్తూ ఉంటుంది. అప్పుడే గగన్ అక్కడికి వచ్చి భూమి ఏమైంది ఏమైంది అని టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటాడు. అత్తయ్యకి పల్స్ డౌన్ అయిపోయింది బావా మళ్ళీ అని భూమి ఏడుస్తూ ఉంటుంది. ఇక డాక్టర్ బయటికి రావటంతో డాక్టర్ డాక్టర్ మా అమ్మకి ఎలా ఉంది అని గగన్ చాలా ఏడుస్తూ అడుగుతూ ఉంటాడు. బుల్లెట్ హార్ట్‌కి చాలా దగ్గరగా తగలడం వల్ల ఎప్పుడు ఏమవుతుందో ఆవిడది చెప్పలేని పరిస్థితి గగన్ గారు అని డాక్టర్ చెప్పగానే, డాక్టర్ ఎంత డబ్బులు ఖర్చయినా పర్వాలేదు మా అమ్మని బతికించండి. ఎక్కడికి తీసుకువెళ్ళమన్నా తీసుకువెళ్తాను. ప్లీజ్ డాక్టర్ ఎవరినైనా పిలిపించండి. స్పెషలిస్టులు పిలిపించండి అని గగన్ ఏడుస్తూ దండం పెడుతూ ఉంటాడు. చూడండి గగన్ గారు, మేము సర్జరీ అయితే మొదలు పెడతాము. మా చేతుల్లో ఏమీ లేదు. సర్జరీ సక్సెస్ కావచ్చు, ఫెయిల్ కావచ్చు. మా ప్రయత్నమైతే మేం చేస్తాము. ఆవిడది చెప్పలేని పరిస్థితి అని డాక్టర్ ఫైల్ ఇచ్చి దీని మీద సంతకం చేయండి. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో మాకు కూడా తెలీదు అని డాక్టర్ ఫైల్ ఇస్తూ ఉంటుంది. దాంతో గగన్ చాలా ఏడుస్తూ నో నేను సంతకం చేయను నేను సంతకం చేయను అని కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు. ఇక భూమి గగన్ కాళ్ళ దగ్గర కూర్చొని బావా ప్లీజ్ బావా సంతకం చేయి బావా, ఇది జస్ట్ ఫార్మాలిటీకి కోసమే బావా, అత్తయ్యకి ఏమీ కాదు అని గడ్డం పట్టుకొని బతిమలాడుతూ ధైర్యం చెప్తూ ఉంటుంది. గగన్ గారు ప్లీజ్ కోఆపరేట్ చేయండి అని డాక్టర్ కూడా అడుగుతూ సంతకం చేయమని బతిమలాడుతూ ఉంటుంది. బావా ప్లీజ్ సంతకం చేయి అని ఇక భూమి పెన్ ఇవ్వగానే పెన్నును తీసుకొని శారదని గుర్తు చేసుకుంటూ గగన్ చాలా టెన్షన్ పడుతూ సంతకం చేస్తాడు. బావా ఏడవకు బావా అని భూమి చాలా ధైర్యం చెప్తూ ఉంటుంది. అప్పుడే ఒక పెద్ద ఆవిడ వచ్చి చూడు బాబు నువ్వు చాలా బాధపడుతున్నావని అర్థమైంది, ఎందుకు నాయనా అని అడగటంతో మా అమ్మకి బాగోలేదు అని గగన్ వివరం చెప్తాడు. చూడు బాబు నీ బాధ తీరాలా, మీ అమ్మ కోలుకోవాలంటే ఒకటే దారి ఉంది అని ఆవిడ చెప్పడంతో ఏం చేయాలో చెప్పండి, నేను ఏమైనా చేస్తాను, మా అమ్మ బ్రతకాలి అని గగన్ దండం పెడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడికి దగ్గరలో ఒక శివాలయం ఉంది నాయనా, ఆ శివాలయంలో శివుడు కొలువై ఉన్నాడు. ఆ శివయ్యని కొలిస్తే మీ అమ్మ తప్పకుండా ప్రాణాలు నిలుస్తాయి అని ఆవిడ చెప్పడంతో తప్పకుండా కొలుస్తాను అని గగన్ అంటాడు. ఆవిడ వెళ్ళగానే గగన్ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక మంచిగా స్నానం చేసేసి వైట్ షర్ట్ వేసుకొని గుడికి పరుగులు పెడుతూ వెళ్తాడు. భూమి వెనకాలే వెళ్తూ ఉంటుంది. శివయ్యకి హారతి ఇస్తూ ఉంటే గగన్ గంట కొడుతూ ఉంటాడు. శివయ్య ముందు మోకరిల్లి స్వామి నువ్వు ఉన్నావని నేను ఏ రోజు నమ్మలేదు, ఎందుకంటే మేము పడిన కష్టాలు అటువంటివి, అందుకే నేను నమ్మలేదు. కానీ నువ్వు ఉన్నావు, కష్టాలు తీరుస్తావు, ఏమీ కానివ్వవని మా అమ్మ నమ్ముతూ వస్తోంది. కానీ నిన్ను నమ్మిన మా అమ్మ ఈరోజు హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉంది. నన్ను ఏమైనా చెయ్యి, నేను ఏమైపోయినా పర్వాలేదు, కానీ మా అమ్మకి మాత్రం ఏమీ కానివ్వకు. నేను కన్నీళ్లతో అభిషేకం చేస్తాను, ఏం చేయమన్నా చేస్తాను, మా అమ్మకి మాత్రం ఏమీ కానివ్వకు అని గగన్ కుప్పకూలి మోకరిల్లి దండం పెడుతూ శివయ్యని వేడుకుంటూ ఉంటాడు. మా అమ్మ లేకుండా నేను ప్రాణాలతో ఉండలేను స్వామి, పరమేశ్వర మా అమ్మని బ్రతికించు, జాలి చూపించు, కరుణించు, నువ్వు ఉన్నావని నమ్మిన మా అమ్మ నమ్మకాన్ని నిలబెట్టు, మా అమ్మని రక్షించు తండ్రి, రక్షించు రక్షించు అని గగన్ నేలకేసి తలని పగలగొట్టుకుంటూ ఉంటాడు. జనాలందరూ చుట్టూ చేరి చూస్తూ ఉంటారు. బావా ఆగు బావా అని భూమి అడ్డుపడుతున్నా కూడా అలా చాలాసార్లు గగన్ అక్కడ ఉన్న దేవుడి ముందు గడపకేసి తల కొట్టుకుంటూ భూమిని తోసిపడేసి మరీ కొట్టుకుంటూ ఉంటాడు. అప్పుడే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే అఘోర రూపంలో హరహర మహాదేవ శంభో శంకర అంటూ అక్కడికి వచ్చేస్తాడు. ఇక గగన్ తల కొట్టుకుంటూ ఉంటే ఆ పిలుపు విని గగన్ చాలా షాకింగ్గా ఆ అఘోరా వైపు చూస్తూ ఉంటాడు. ఇక ఆ అఘోరా గగన్ తలపై చెయ్యి పెట్టగానే గగన్ మెల్లగా లేచి అతని ముందు చేతులు చాచి వేడుకుంటున్నట్లు ఏడుస్తూ ఉంటాడు. వెంటనే ఆ అఘోరా విభూతిని తీసి గగన్ తలకి రక్తం ఎర్రగా ఉంటే విభూతిని రాసేస్తాడు. ఇంకా అప్పుడు గగన్ చాలా ఎమోషనల్ అయిపోతూ స్వామి మా అమ్మ స్వామి మా అమ్మ స్వామి అని కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు. నువ్వు మీ అమ్మ కోసం ఎంత తపన పడుతూ బాధపడుతున్నావో ఆ శివయ్యకి మొత్తం తెలుసు. నీ తల్లి ప్రాణాల కోసం ఆ శివయ్య నీ ప్రాణాలని కోరుకోడు. నువ్వు శివయ్య అని పిలిస్తే యముణ్ణి సైతం ఎదిరించిన ఆ మార్కండేయుడి పూజ చేస్తే ఖచ్చితంగా మీ అమ్మ ప్రాణాలు నువ్వు కాపాడుకోవచ్చు అని అఘోరా స్వామీజీ చెప్పటంతో మా అమ్మ ప్రాణాలు కాపాడుకోవటం కోసం నేను
ఏం చేయటానికైనా సిద్ధమే స్వామి. ఏం చేయాలో చెప్పండి. చెప్పండి స్వామి చెప్పండి అని గగన్ ఏడుస్తూ వేడుకుంటూ ఉంటాడు. నువ్వు ఒక 1000 116లతో ఆ స్వామివారికి ముడుపు కట్టాలి అని స్వామీజీ చెప్పటంతో 1000 116 ఏంటి స్వామి ఇవ్వండి క్లాత్ ఇవ్వండి. నేను ఎంత కావాలన్నా నేను ముడుపు కడతాను. లక్షలు కడతాను. ఇదిగోండి స్వామి ఇదిగోండి అని డబ్బులు తీసి ఇస్తూ ఉంటే చూడు నాయనా ఇవన్నీ నువ్వు నీ తెలివితేటలతో సంపాదించిన డబ్బులు. ఈ డబ్బులు పనికిరావు. నీ ఉనికిని దాచిపెట్టి నువ్వు ఎవరో తెలియకుండా నువ్వు కష్టం చేసి 1000 116 సంపాదించాలి. అది కూడా ఇప్పటి నుంచి సూర్యాస్తమయం పూర్తి అయ్యే లోపలే నువ్వు 1000 116 సంపాదించాలి. ఇక్కడ కోనేటిలో స్నానం చేసి 108 ప్రదక్షిణలు అంగ ప్రదక్షిణలు చేసి తర్వాత ఆ శివయ్యకి నువ్వు సంపాదించిన 1000 116లని ముడుపు కట్టి సమర్పించు. ఆ బోలాశంకరుడు తప్పక నీ తల్లి ప్రాణాలు కాపాడుతాడు అని ఆ అఘోరా స్వామీజీ చెప్తారు. అలాగే స్వామి అలాగే తప్పకుండా చేస్తాను అని గగన్ తన చేతిలో ఉన్న డబ్బుని అక్కడ దక్షిణ ప్లేట్లో పెట్టేసి ఇప్పటి నుంచి నేనెవరో తెలియదు కదా నేను సంపాదిస్తాను స్వామి అని గగన్ చెప్తూ ఉంటే ఇంకొక మాట గుర్తు పెట్టుకోనైనా నువ్వు ఎవరో ఎవరికి కూడా చెప్పకూడదు. నువ్వు ఎవరిని కూడా ఆశ్రయించకూడదు. నీ కష్టంతో మాత్రమే నువ్వు సంపాదించాలి. భిక్షాటన కూడా చేయకూడదు. కేవలం నువ్వు కష్టించి శ్రమ చేసి మాత్రమే ఆ డబ్బులు సంపాదించాలి. ఈ దీక్ష గురించి కూడా నువ్వు ఎవరికీ చెప్పకూడదు అని స్వామీజీ చెప్తారు. నీ పక్కన నీ భార్యని ఉంచుకో అని స్వామీజీ చెప్తారు. అలాగేనని గగన్ దండం పెడుతూ ఉంటే హరహర మహాదేవ అంటూ ఇక ఆ స్వామీజీ ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. నేను చచ్చిపోయినా పర్వాలేదు. ఏమైపోయినా పర్వాలేదు. మా అమ్మని బ్రతికించుకుంటాను. ఎంత కష్టమైనా చేస్తాను అని గగన్ బయలుదేరి పరుగులు పెడుతూ ఉంటాడు. బావా బావా ఆగు అంటూ భూమి వెనకాలే పరుగులు పెడుతూ ఉంటుంది. ఇక రకరకాల చోట్లకు వెళ్ళి నాకు పనివ్వండని వేడుకుంటూ ఉంటాడు. ఏంటయ్యా నీ కట్టు బొట్టు చూస్తుంటే నువ్వు పనిచేసే వాళ్ళ ఉన్నావా? వెళ్ళవయ్యా వెళ్ళు అని తరిమేస్తూ ఉంటారు. ఇక ఒక వెల్డింగ్ షాప్ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ నేను ఎంత కష్టమైనా చేస్తాను. ప్లీజ్ పని ఇవ్వండి అని గగన్ అతని కాళ్ళు కూడా పట్టుకుంటే ఏమయ్యా బాడీ పెంచి నువ్వు దిట్టంగా ఉన్నావు. నీ దగ్గరే నేను పనిచేసే వాళ్ళ కనిపిస్తున్నాను. నువ్వు నా దగ్గర పనిచేస్తావా? వెళ్ళవయ్యా వెళ్ళు అని విసుక్కుంటూ ఉంటే లేదు సార్ నేను చేస్తాను అని పనివాడి చేతిలో ఉన్న ఆ వెల్డింగ్ మిషన్ని పట్టుకుంటూ ఉంటాడు. అయితే అతను గగన్ని గెంటేస్తాడు. గగన్ పరిస్థితి చూసి భూమి వెలువెల్లాడిపోతూ బావా బావా అని ఏడుస్తూ ఉంటుంది. అలా ఎంతమందిని అడిగినా కూడా గగన్ ఇక పని ఇవ్వలేదని చెప్పి తన మొత్తం గెటప్ని చేంజ్ చేసేస్తాడు. టక్ తీసేసి చెప్పులు కూడా వదిలేసి షర్టునంతా పాడు చేసుకొని ఇక పని కోసం వెతకటం మొదలు పెడతాడు. ఎక్కడా పని దొరకకపోవటంతో గగన్ కుప్పకూలి ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. బావా నువ్వు అధైర్యపడకు బావా. ఇంకా సమయం ఉంది బావా. నువ్వు సూర్యాస్తమయంలోపు ఖచ్చితంగా 1000 116 సంపాదించగలవు. అధైర్యపడకు బావా. పద బావా వెళ్దాం అని భూమి ధైర్యం చెప్తుంది. అలా గగన్ భూమి ఇద్దరు ఉట్టి కాళ్ళతో నడుస్తూ వెళ్తూ ఉంటారు. ఒక ఫ్యామిలీ అరే ఇప్పుడు మనం చాలా దూరం వెళ్ళాలి కదండి. ఇప్పుడు పంచర్ అయిపోయింది ఎలా అని భార్య అడుగుతూ ఉంటే అదేనే నాకు కూడా అర్థం కావటం లేదు అని భర్త పిల్లల్ని పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే గగన్ అది చూసి నేను స్టెఫ్నీ వేస్తానని స్టెఫ్నీ మారుస్తారు. ఆ తర్వాత చాలా కూలి పనులు చెప్పులు కూడా తుడుస్తూ గగన్ ఆ ముడుపు కోసం డబ్బులు సంపాదించటం మొదలు పెడతాడు.